ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని, ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ స్నేహితులారా, ఈరోజు ఇట్స్ ఎ వెరీ స్పెషల్ డే కదా. ఈ రోజుని మరి లోకమంతా, ఈవెన్ మన భారతదేశంలో కూడా చిన్నపిల్లలు చాలా హుషారుగా ఆనందంగా ఉదయాన్నే వాళ్ళు సిద్ధపడుతూ చర్చికి వెళ్ళాలి, నేను ఈరోజుని పామ్ సండే, మేము మట్టల ఆదివారంగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆశతో బిడ్డలు పరుగులు పెట్టడానికి, ఊరేగింపుగా వెళ్ళడానికి, మట్టల ఆదివారం ఆ యొక్క దండయాత్రగా, సువార్త దండయాత్రగా హోసన్నా హోసన్నా అనుకుంటూ వెళ్ళడానికి ఒక అద్భుతమైన రీతిలో చాలా మంచి పండగగా మనం జరిపించుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ ఈ విషయం ఏం జరిగింది అని కనుక మనం బైబిల్ ప్రకారంగా ఆలోచన చేసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువ దగ్గరికి వెళ్ళేటువంటి దానికి ముందటి రోజులలో ఆయన ఒలీవల కొండ మీద నుండి యెరూషలేము దగ్గరికి జయోత్సవముతో వెళుతున్నటువంటి ఒక విషయాలు. ఇది మనకి బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక మాటలు. యాక్చువల్లీ ఇది మత్తయి సువార్త 19వ అధ్యాయము, అక్కడ వ్రాయబడుతున్నటువంటి ఒక సన్నివేశం, మట్టలాదివారంగా పామ్ సండే అనేటువంటిది. నేను చాలాసార్లు ఆ దేశానికి వెళ్ళి వచ్చినటువంటి వానిగా ఒక మాట చెప్తాను. ఒలీవల కొండకి తూర్పున, అనగా యెరూషలేమునకు తూర్పున ఉన్నటువంటిది ఒలీవల కొండ. దానికి మళ్ళీ తూర్పు వైపు ఉండేటువంటిదే ఈ బేతనీ, బేత్పేగే అనేటువంటి యొక్క ఊర్లు, ఆ యొక్క పట్టణములు అనేటువంటివి చిన్న చిన్న గ్రామాలుగా ఉండినటువంటి. సో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులను పిలిచి, మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంటుంది, మీరు ఆ యొక్క గాడిదని విప్పి తోలుకొని రండి. ఒకవేళ ఎవరైనా కనుక మీరు ఎందుకు విప్పుతున్నారు అని అడిగితే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అని చెప్పి పంపించారు. వాళ్ళు అలాగనే వెళ్ళారు. వాళ్ళకు ఒక కట్టబడిన గాడిద పిల్ల ఒకటి కనబడింది. అదొక చిన్నది కనుక దాని మీద ఎవరు కూడా ఇంతకుముందు ప్రయాణం చేసినటువంటిది కాదు. అలాంటి దానిని వాళ్ళు విప్పుతూ ఉన్నారు తోలుకొని రావడానికి. న్యాచురల్లీ యజమానులు అడిగారు, ఏమయ్యా ఎవరు మీరు, ఏంటి మా గాడిద పిల్లలు విప్పుతున్నారు మీరు అన్నట్టుగా అడిగారు. అప్పుడు మరలా రెండోసారి వ్రాయబడినటువంటి ఒక మాట ఏముంటుందంటే, ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది అని చెప్పినప్పుడు వాళ్ళు మరి మాట్లాడలే. మిగతా చోట్లయితే మనం చూస్తే ఏముంటుందంటే, వాళ్ళే దానిని తోలుకొని ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చి ప్రభువుకి దాన్ని అప్పగించినట్లుగా కూడా వ్రాయబడుతున్నటువంటి ఒక మాటలు. సో ఇలాగున ఆ గర్ధబొమ్మ పిల్ల మీద వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా తమ బట్టలు విప్పి దానికి నడవడానికి పరిచారు. ఆ యొక్క బట్టల మీద అన్నట్టుగా ఆ యొక్క ఒలీవల కొండ మీద నుంచి దిగు వస్తున్నటువంటి ఒక రూట్లో నేను వెళ్ళినప్పుడల్లా చక్కగా పాటలు పాడించుకుంటూ హోసన్నా హోసన్నా అని పాటలు పాడించుకుంటూ నాతో పాటు వచ్చినటువంటి బిడ్డలను అక్కడ నడిపిస్తూ ఉంటాను. కానీ అది చాలా స్లోప్గా ఉంటుందండి. ఇలా ఉంటుంది, 2 చోట్ల ఇంకా చాలా డౌన్గా వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట. మా వాళ్ళు చెప్తుంటే, నాయన ఇటు పక్క రాడ్ ఉంటుంది, ఆ రాడ్ను పట్టుకోండి, జాగ్రత్త, నెమ్మది నడవండి, పడితే మీరు ఒక్కలే పడరు, మీతో పాటు అనేక మందిని పడగొడతారు కనుక జాగ్రత్త నాయన అని చెప్పేసి అని వాళ్ళకు ఒక పక్కన జాగ్రత్త చెప్తూ, మరొక పక్కన చక్కని పాట పాడుకుంటూ హోసన్నా హోసన్నా అనేటువంటి రీతిగా మేము పాట పాడుకుంటూ మేము వస్తున్నప్పుడు ఎంత ఆనందమో ప్రభువా, మీరు ఆ రోజుల్లో మీరు నడిచినటువంటి ఒక మార్గంలో మేము నడుస్తున్నాం నాయన. ఆ రోజుల్లో వాళ్ళు హోసన్నా అని చెప్పినట్టుగా ఈ రోజున మేము కూడా హోసన్నా అనుకుంటూ మేము ఈ యొక్క మార్గంలో ఇలా వస్తున్నామని అంటే ఎంత సంతోషం నాయన అనుకొని ప్రభుని స్తుతించుకుంటూ వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ కిందకి దిగిన తర్వాత మేము గెత్సెమనీ అనేటువంటి ఒక తోట దగ్గరికి అక్కడికి వెళ్తాం. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసుకొని ఉన్నారో ఆ తోట దగ్గరికి అన్నట్టుగా మేము వెళుతూ ఉంటాం. ఇలాగున ఈ గార్ధబం మీద వచ్చేటప్పుడు వాళ్ళందరూ కలిసి కొన్ని మట్టలు పుచ్చుకొని, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక హోసన్నా అని చెప్పేసి అని దావీదు కుమారునికి జయము అని కేకలు వేసుకుంటూ ఇలాగున యేసు ప్రభుతో పాటు వాళ్ళు వచ్చినటువంటి ఒక విషయం. కొంచెం అక్కడ ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయలేదు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దగ్గర గంట వస్తూ ఉన్నప్పుడు ఒక చోట ఆగి డొమినిక్ ఫ్లెవిటో అని చెప్పేసి అని ఉంటాం మేము. డొమినిక్ ఫ్లెవిటో అని చెప్పేసి అని అనగా క్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును చూచి ఆయన ఏడ్చి, అయ్యో యెరూషలేమా యెరూషలేమా, నువ్వు ప్రవక్త నిన్ను సందర్శించినటువంటి కాలం నువ్వు తెలుసుకోకుండా ఉండి ఉన్నావు,
నువ్వు కనుక తెలుసుకుంటే ఎంత బాగున్ను, కానీ నువ్వు తెలుసుకోలేదు కనుక కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకోవాలనుకున్నట్టుగా ఆశపడినా కానీ నువ్వు ఆ రెక్కల క్రిందకి రాలేదు కనుక నీ పిల్లలను రాతికేసి కొట్టేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. రాయి మీద రాయి నిలిచి ఉండని దినములు నీ ఊరికి వస్తాయని ఆ ప్రభువు చెప్పిన ఒక 40 సంవత్సరాల కండి నీరో చక్రవర్తి ద్వారా యెరూషలేం పట్టణం అంతా కాల్చివేయబడినటువంటి ఒక పరిస్థితి జరిగింది. యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మాట, ప్రతి మాట అది అక్షరాల సత్యం. ఆయన పలికిన మాట చొప్పున అది జరిగినటువంటి ఒక విషయాలు. సో ఇలాగున జరిగినటువంటి ఒక సన్నివేశం అది. అయితే ఈ రోజుని ఈ ఊరేగింపు గురించి, మట్టలు పుచ్చుకొని తిరగడం గురించి, వీటి గురించి కంటే నాకు కళ్ళకు కనబడుతున్నటువంటి ఒక వచనం, అనగా 2 సార్లు వ్రాయబడినటువంటి ఒక వచనం ఏమిటంటే, ఒక గాడిద పిల్లను ఆయన విప్పుతూ ఉన్నప్పుడు ప్రభువారే స్వయంగా చెప్పారు, వాళ్ళు గనక మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది అనే మాట మీరు చెప్పండి అని చెప్పేసి ప్రభువారే చెప్పి ఉన్నారు. అలాగనే వాళ్ళు విప్పుతుండగా వాళ్ళు అడిగినప్పుడు శిష్యులు కూడా మరొకసారి ఆ మాట ఉపయోగిస్తారన్నమాట, ఇది ప్రభువు నాకు కావలసినది. హే ఫ్రెండ్స్, ఈరోజు ఆయన ప్రభువు, ఆయన దేవాతి దేవుడు, ఆయన అసలు సృష్టికర్త. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, కొండల మీద ఉన్నటువంటి ఒక పశువులన్నీ ఆయనవేనంట, అన్నీ కూడా ఆయనవే. ఆయన సొంతదారుడు. వెండి ఆయనది, బంగారం ఆయనది, సమస్తము కూడా ఆయనదే. అలాంటప్పుడు మరి ఆయన అన్నీ తన యొక్క సొంతదారుడుగా లేక తనే సొంతంగా కలిగి ఉన్నప్పుడు ఇంకా ఆయనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఆయన కావాలి అని అడగవలసినటువంటి అవసరం ఏముంది? కానీ ఈ రోజుని ఆ మాటనే మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది, లేక ఈ రోజుని ఈ వ్యక్తి ప్రభువు నాకు కావలసినది. అప్పుడు ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని బట్టి అప్పుడు ప్రభువారు ఒక గార్ధబమును గురించి ఆయన మాట్లాడినటువంటి ఒక మాట, ఒక గాడిద పిల్లను గురించి ఆయన పలికినటువంటి ఒక మాట. కానీ నిజానికి చెప్పాలంటే ఈరోజు నా గురించి, మనందరి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక మాట, ఇది ప్రభువు నాకు, లేక మీరు ప్రభువు నాకు కావలసి ఉన్నారు. హై ఫ్రెండ్స్, ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం కదా, అయ్యా నేనేముందండి బాబు దేవుడికి కావలసినటువంటి వానిగా ఉండడానికి, నాదే ఉందండి, నా జీవితం ఏముందండి, ఒక సామాన్యమైనటువంటి ఒక జీవితం అండి. బహుశా ఒకరు అనుకున్నారు కదా, నాకు అంత విద్య లేదండి, నేను విద్య లేని పామర్ని లేక పామర్రాలనండి, నేను ఫెయిల్ అయిపోయినటువంటి ఒక వ్యక్తినండి, లేకపోతే నా జీవితంలో నాకేమీ లేదండి, నాకంటూ ఒక విలువ లేదండి, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని అని మీరు అనుకుంటూ ఉన్నారేమో. ఈరోజు నేను బైబిల్ గ్రంథంలో నుంచి కూడా 2 వ్యక్తులను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మొదటిగా బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో నిర్గమ కాండంలో నుంచి కనుక మనం చూసినట్లయితే 3వ అధ్యాయం దగ్గర అక్కడ మోషే అనేటువంటి ఒక వ్యక్తి మనకి కనబడుతుంటాడు. యాక్చువల్లీ ఈ మోషేని గురించినటువంటి ఒక చరిత్ర మనం ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే, మోషే హెబ్రీయుల కుటుంబంలో పుట్టినటువంటి వాడు, లేవీ వంశంలో పుట్టినటువంటి వాడు. అయితే ఆయన పుట్టే సమయానికి ఫరో రాజుగారు ఈ ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళ సంఖ్యలో పెరిగిపోతున్నారు కనుక మగవాళ్ళు లేకుండా చేసేద్దామని పుట్టిన మగపిల్లలందరినీ చంపేయాలి అని అంటారు. ఆ టైంలో పుట్టాడు మోషే గారు. అమ్మ నాన్నలో వాడిని కాపాడి ఇక చివరికి దాయలేక ఫరో రాజు గారి యొక్క కుమార్తె లేక వారు స్నానానికి వచ్చేటువంటి నైలు నది దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ యొక్క జమ్ము పెట్టెలో ఆ యొక్క పిల్లవాడిని పెట్టి అక్కడ విడిచిపెట్టేశారు. సో రాజుగారు కుమార్తెకి దొరికాడు, తీసుకుని వెళ్ళి తన కుమారుడుగా దత్తత తీసుకుని ఆయనకి నీళ్లలో నుంచి పుట్టినటువంటి కుమారుడు కనుక మూసా అనేటువంటి రీతిగా చెప్తారు. వాడు మూసా అనేటువంటి మాటగా నీళ్లలో నుంచి తీయబడినటువంటి వాడు, నీళ్లలో నుంచి దొరికిన కుమారుడు అని అర్థం ఇచ్చేటువంటి ఒక మాటగా ఆయన పెట్టుకున్నాను. సరే, ఇప్పుడు పెంచుతూ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మే పాలిచ్చి పెంచుతున్నప్పుడు, నాయన నువ్వు నా కొడుకు వేరా, కానీ ఇలాంటి పరిస్థితులను బట్టి నిన్ను తీసుకుని వెళ్ళి నేను అక్కడ విడిచిపెట్టినప్పుడు రాజుగారు కుమార్తె తన కొడుకుగా నిన్ను స్వీకరించి నేను పాలిచ్చి పెంచమని చెప్పేసి చెప్పారు కనుక నీకు నేను పాలిస్తున్నాను. కానీ మన యొక్క జాతి ఇది, మన యొక్క ప్రజానీకం ఇది, దేవుడు మన యొక్క దేవుడై ఉన్నాడు, ఆయన రమ్మనంటే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము, ఇక్కడి నుంచి మరలా తిరిగి మనం వెళ్ళాలి, ఈ దాసత్వంలో నుంచి బానిసత్వంలో నుంచి నీవే విడిపించాలి నాయన అని చెప్పేసి ఇలాగున బహుశా ఎన్ని నేర్పించిందో, ఏ విధంగా చెప్పిందో మొత్తానికి. సో ఇలాగున నేర్చుకునేటువంటి ఒక మోషే ఒక్కనొక టైంలో బయటకు వచ్చినప్పుడు ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడైనటువంటి వాడిని లేక హెబ్రీయుని కొడుతూ ఉంటే చూసి ఒక్క గుద్దుగుద్దాడట, దెబ్బని చచ్చిపోయాడు. చచ్చిపోతే గొయ్యి తీసుకు పెట్టేశాడు.
మరుసటి రోజున మళ్ళా మోషే గారు 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడుగా, మంచి ఫిజికల్ బాడీ కలిగినటువంటి వాడుగా ఆయన మరలా బయటికి తిరుగుతోనంటే ఈసారి హెబ్రీలో ఇద్దరు కొట్టుకుంటున్నారు. అప్పుడు వీళ్లతో మాట్లాడుతూ, ఒరే మీరిద్దరూ సహోదరులు కదా, ఒకే ప్రజానీకం కదా, మీలో మీరు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అని అడిగితే ఇందులో ఒకడు అంటాడు, నిన్నటి దినాన్ని వాడిని చంపేసి పాతి పెట్టేసినట్టుగా మాలో కూడా ఎవరైనా చంపేసి పాతి పెట్టేద్దాం అనుకుంటున్నావా అని అంటే అప్పుడు మోషే గారికి తెలుస్తుంది, వామ్మో ఈ సంగతి అయితే బయటికి తెలిసిపోయిందనమాట, లోకానికి తెలిసిపోయిందనమాట. ఈ సంగతి ఆ నోట ఈ నోట తండ్రి గారు అయినటువంటి లేక ఫరో రాజు గారికి కనుక తెలిసినట్లయితే నన్ను చంపేస్తాడు అనుకొని పారిపోయాడు అక్కడి నుంచి. ఐగుప్తు దేశంలో నుంచి ఎక్కడికి వచ్చాడంటే సీనాయి అనేటువంటి ఒక దేశంలో హోరేబ్ అనేటువంటి ఒక కొండ దగ్గరికి అక్కడికి వచ్చి అక్కడ కనిపెడుతూ ఉంటాడు ఆయన. సీనాయి అరణ్యంలో ఎడారిలో అక్కడ ఉండి ఉంటూ ఉన్నాడు. అక్కడ ఈలోగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత పిల్లల్ని కన్న తర్వాత దాదాపు మళ్ళా ఒక 40 సంవత్సరాల పాటు మామయ్య గారి యొక్క గొర్రెలు మేపుకుంటూ బతుకంతా మారిపోయింది. ఒక 40 సంవత్సరాలు రాజుగారు ఉన్నాడు. ఇంకొక 40 సంవత్సరాలు ఇప్పుడు గొర్రెలు కాసుకున్నవాడు అయ్యాడు. దాదాపు తనకప్పుడు 80 సంవత్సరాల వయసు. అప్పుడు దేవుడు కనబడతాడు. మండుచున్న ఒక పొదలో నుంచి దేవుడైన యెహోవా మనోడికి దర్శనమిస్తే, ఏంటిది పొద మండుతుంది కానీ ఆ మొక్క కాలిపోకుండా అలా ఉందేంటిది, అది మంట అయితే మండుతుంది కానీ ఇది కాలి బూడిదైపోవడం లేదు, ఈ వింతేంటో చూద్దాం కదా అనుకొని మోషే అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు దేవుడైన యెహోవా ఆ మండుచున్న పొదలో నుండి మంటలలో నుండి మోషేని పిలుస్తాడు. మోషే మోషే, నీవు నిలుచున్నటువంటి ఒక స్థలము పరిశుద్ధమైనటువంటి ఒక స్థలం, నీ పాదము నుంచి చెప్పులు విడిచిపెట్టు, రా నేను నిన్ను పంపిస్తున్నా ఫరో దగ్గరికి, నీవు నా ప్రజలైనటువంటి ఒక ఇశ్రాయేలీలైనటువంటి వారిని నువ్వు విడుదల కలిగించాలి, రా అని చెప్పేసి ఆయన పిలుస్తాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఒక పిలుపు. ఇక్కడ ఈలోక మోషే తనకున్న ఫీలింగ్ ఏంటంటే, నేను 40 సంవత్సరాలు రాజుగారి ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి పిలుపు రాలేదు, నేను వాళ్ళని విడిపించాలనుకుని నేను అనుకున్నప్పుడు జరగలేదు, ఈలోగా అక్కడ జరిగినటువంటి సన్నివేశం బట్టి నేను ఇప్పుడు పారిపోయి వచ్చాను, మరలా నన్ను మోషే దగ్గర పంపిస్తానంటే వామ్మో నేను వెళ్ళను, నేనెంతటి వాడని. ఇది మోషే గారు అడిగినటువంటి ఒక మాట. బహుశా ఈరోజు నేను మనలో కూడా కొంతమంది ఇలాగ అనుకుంటున్నాం కదా. నేను ఇందాక మాట ఉపయోగించినప్పుడు ప్రభువు నాకు మీరు కావలసినది అనేటువంటి ఒక మాట ఉపయోగిస్తున్నప్పుడు ఇంకెవరినైనా వాడుకుంటాడులే దేవుడు, ఇంకెవరినైనా పిలుచుకుంటాడులే దేవుడు, మా ఇంట్లో పలానాడు పిలుస్తున్నాడేమోలే, లేకపోతే నాన్నగారిని అయితే అమ్మ లేకపోతే ఇంకొకరు వాళ్ళెవరో చూసుకుంటారులే అని చెప్పేసి అని ఒకవేళ అనుకుంటూ ఉన్నారేమో. నో, ఈరోజు నేను మీతోటే మాట్లాడుతున్నాను, మీతో సూటిగా నేను మాట్లాడుతున్నా. యూ ఆర్ నీడెడ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు, ప్రభు సేవ కొరకు మీరు కావలసి ఉన్నది. మీ గురించి మాట్లాడుతున్నాను బ్రదర్, మీ గురించి, అమ్మ సహోదరి, మీ గురించి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ కొంతమంది మీరు సేవలో వాడబడుతూ ఉన్నారు. ఆల్రెడీ మీలో కొంతమంది సేవకులు అన్నట్టుగా పెద్ద బైబిల్ సంఖలో పెట్టుకున్నట్టు బయటకు రాకపోయినా కానీ మీరు మీ ఇంట్లోనే ఒక సేవకురాలుగా మీరు ఉంటూ ఉన్నారు. మీ కుటుంబీకులకు ఒక సేవకురాలుగా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. ప్రభుని గురించి తెలియజెప్పడానికి, అనేక మందిని రక్షణలోనికి నడిపించడానికి ఆ దేవాతి దేవుడు ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. వాస్తవానికి ఈరోజు నేను షూటింగ్కి నేను రికార్డ్ చేద్దామని వచ్చేటువంటి ఒక దినాన ఒక కుటుంబాన్ని నేను దర్శించాను. వారు హైందవ కుటుంబంలో నుంచి రక్షింపబడినటువంటి వారు. వారి యొక్క మాటలు నేను వింటూ ఉన్నప్పుడు నిజానికి వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండినటువంటి వారే. ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళవలసినటువంటి అంత స్థాయిగా ఉండినటువంటి వారు. నిజానికి ఆ యొక్క సహోదరి ఇంత ప్రభువులో ఎదుగుతున్నటువంటి కుమార్తెను కూడా నేను కూడా అనుకోలేను. నిజానికి నేను కూడా ఒక వేరే పని మీద అన్నట్టుగానే నేను అక్కడికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. ఈలోగా నేను అక్కడికి వచ్చానని తెలుసుకొని రమ్మని పిలిచినప్పుడు ఆమె చెప్తున్నటువంటి ఒక సాక్ష్యంలో నేను వింటూ ఉన్నప్పుడు ఆ యొక్క సహోదరి యొక్క ఆశ నేను తెలుసుకోగలిగినాను. అదేంటంటే నేను దేవుని యొక్క సేవ చేయాలండి, ఏదో ఒక విధంగా నేను దేవుని యొక్క సేవలో వాడబడాలండి అని చెప్పేసి నేను నాతో చెప్తుంటే భలే ఆశ్చర్యం అనిపించింది. అరే, ఈ కుటుంబం ఇంత దేవునిలో ఉన్నటువంటి వాళ్ళ, ఇంత దేవుని యొక్క సేవ చేయాలని ఆశపడుతున్నటువంటి వాళ్ళ. ఈలోగా నేను వింటూ ఉన్నా, తన యొక్క భర్తకి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పినారు, తన యొక్క కుమార్తెకి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పినారు, తన పుట్టింటి వాళ్ళైనటువంటి వారికి తన యొక్క అద్భుతమైనటువంటి ఒక సాక్ష్యం తెలియజెప్పినారు.
అనేక మంది తన దగ్గరకు వచ్చినప్పుడు తను చేసిన ప్రార్థన విన్నపాలకి జవాబుగా అద్భుతాలు వారు అనుభవిస్తూ ఇంక వాళ్ళకు ఉన్నది ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళితే మనం అనుకున్నది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తున్నాడు, ఆమె యొక్క ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడు అనుకొని ఇప్పుడు చాలామంది తన దగ్గరికి తన ఇంటికి అన్నట్టుగా వస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆవిడ చెప్తుంటే నేను విన్నా. అప్పుడు నేను అన్నా, నీకు చివరిలో బయలుదేరేటప్పుడు ఏమన్నాడు, అమ్మ మీరు ఇంకేదో చేస్తాను ఏదో చేయాలి సేవ అని అన్నారు, ఆల్రెడీ మీరు సేవలో ఉన్నారమ్మా, ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, మీరు ప్రభు నాకు కావలసినది అనేటువంటి ప్రకారంగా ప్రభు మిమ్మల్ని వాడుకుంటున్నాడు కనుక కీప్ గోయింగ్ అలాగే ముందుకు సాగుతూ ఉండండి, దేవుడు ఇంకా ఏ రీతిగా తీసుకొని వెళ్తాడో ఆ రీతిగా మీరు ముందుకు వెళ్తారు కానీ అని చెప్పేసి ఆ సహోదరికి నేను తెలియచెప్పిన. అమ్మారే సిస్టర్ గారు, ఈ నా మాటలు వింటుంటే మీరు కూడా అనుకుంటున్నారు, నేను కూడా నా ఇంటిలలో వాడబడితే ఎంత బాగుండు, నేను కూడా నా కుటుంబానికి ఒక వెలుగునిచ్చే వ్యక్తిగా ఉంటే ఎంత బాగుండు, నేను కూడా ఒక ప్రకాశించే జ్యోతిగా నేను ఉండగలిగితే ఎంత బాగుండను. మీరు ఉన్నారండి. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, మీరే మీ ఇంటిలో ఒక వెలుగుగా దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. మీరు ఆ ప్రభువు నాకు కావలసి ఉన్నది అని ప్రభు సెలవిస్తున్నాడు. మీకున్న కట్లు, ఆ బంధకాలు, ఆ ప్రిజుడీస్ ఏమేమైతే మీ మనసులో నాటబడిపోయినాయో, నేను ఒక ఆడపిల్లని నేనే రీతిగా సేవ చేయగలను, నేను ఇలాగున్న పిరికితనంతున్న వ్యక్తిని నేనే రీతిగా సేవ చేయగలను, నేను అనుకున్నదంతా అయిపోయిందండి, కాలం అంతా అయిపోయిందండి, ఇప్పుడు 80 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా నేనే సేవ చేయగలను, ఇలాంటి విషయాలన్నీ మీరు అనుకుంటూ ఉన్నారేమో. కానీ అప్పుడే దేవుడు అంటాడు, రైట్ నౌ ఈ సమయంలో నీవు నాకు కావాలి అంటున్నాడు ఆయన. చూడండి, 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇంకా అన్ని ఆశలు అనగారిపోయిన తర్వాత ఇంకా నేను ప్రజలను రక్షించేటువంటి స్థితి నా దగ్గర లేదులే, ఈ గొర్రెలు కాసుకోవటమే నా బతుకు అయిపోయింది అనుకొని అలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీవు నాకు కావాలి, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారిని ఐగుప్తములో నుండి బానిసత్వంలో నుండి వారిని విడిపించడానికి నువ్వు వెళ్ళి ఆ ఫరోతో మాట్లాడాలి. డోంట్ వరీ, నీకు నోటికి నోరుగా ఉండడానికి నీ అన్నయ్యనే నేను పంపిస్తూ ఉన్నాను, నేను ఎదుర్కోవడానికి వస్తున్నాడు నీ అన్నయ్య కూడా, వెళ్ళి కలుసుకొని ఆ అన్నయ్యతో పాటు నువ్వు కూడా వెళ్ళి ఇలాగ నా రాజుగారితో నువ్వు మాట్లాడి నా ప్రజలను ఐగుప్తుల నుంచి విడిపించని చెప్పినప్పుడు 80 సంవత్సరాల వయసులో ఉండినటువంటి ఒక మోషే గారు వెళ్ళి ఫరో రాజుతో మాట్లాడి మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని విడిపించి ఆ అరణ్యంలో వారిని నడిపించలేదా? ఈరోజు మీకేంటంటే తక్కువ? ఈరోజు మీ గురించి నేను మాట్లాడుతున్నాను బ్రదర్ గారు, అమ్మా సిస్టర్, మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రభు మీరు కావాలని ఈ మట్టల ఆదివారం నాడు ప్రభు మీతో చెప్తున్నాడు, మీరే ప్రభు నాకు కావలసినది. సరేనండి, ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే చాలా మందిని గురించి నేను చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఒక్క రోజులో అందరినీ జ్ఞాపకం చేసుకోలేను కనుక ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన ఎవరు అని అంటే దావీదు. దేవుడిని యెహోవా సౌలు రాజు విషయంలో కాస్త విసిగిపోయాడు. ఎంతకాలం ఇతడు రాజుగా ఉండి నా మాట కాకుండా తన ఇష్టానుసారంగా చేస్తూ వచ్చినాడు, నా మాటకు లోబడ్డం లేదు, నా కృపను నేను తీసేస్తున్నాను వీని దగ్గర నుంచి, నేను ఇంకొకరిని రాజుగా తీసుకొని వస్తాను, ఫ్రెష్ క్యాండిడేట్ రాజుగా తీసుకొస్తానని సమూయేలు అనే ప్రవక్తను లేపి పంపిస్తాడు. వెళ్ళినైనా పలానా ఇంటికి వెళ్ళు, అక్కడ నేను ఒకరిని చెప్తాను, అతనికి నువ్వు అభిషేకం చేయాలి, రాజుగా అభిషేకం చేయాలంటే బయలుదేరి వచ్చాడు సమూయేలు గారు. యెష్షీ అనేటువంటి ఒక ఇంటికి వచ్చి, నాయనా నీ కొడుకులను పిలు, దేవుడు చెప్పిన మాట నేను చేయాలని చెప్పేసానంటే మొట్టమొదటి కొడుకు వస్తే మంచి పుష్టిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, కండలు తిరిగినట్టుగా. సో చూసిన వెంటనే అబ్బా ఎత్తడై ఉంటాడు, ఎందుకంటే 6 పాయింట్ బాడీలాగా ఉంది ఇతను బాడీ, మంచి నగనగలాడుతూ ఉన్నాడు కనుక ఈయన మీద కొమ్ము తైలం వేసేద్దాం అనుకునేసరికి దేవుడు అంటాడు, నో ఇతడిని నేను ఏర్పాటు చేసుకోలేదు, ఇతడిని నేను కోరుకోలేదు, ఉన్న 7 అయిపోయిన 7 కోరుకోలేదు అంటాడు ఆయన. ఈలోగా ఈయనకి అనుమానం వచ్చింది. అప్పుడు తండ్రి పిలిచి అంటాడు, ఆయన వీళ్ళైనా నీకు ఇంకెవరన్నా కొడుకులు ఉన్నారా అని చెప్పేసి అంటే అప్పుడు ఆ తండ్రి మాట్లాడుతున్నటువంటి ఒక మాట కూడా ఎంత వ్యంగ్యంగా ఉండింది అని అంటే, ఎంత ఒకవేళ తక్కువ చేసి మాట్లాడారు అని అంటే, ఉన్నాడులేండి ఒకడు చిన్నోడు, వాడు ఎక్కడో పొలంలో అందాక గొర్రెలు కాసుకోవడానికి పంపించాను, వాడి సంగతి ఎందుకు, వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు అని చెప్పేసి అని అంటాడు. కానీ వాడిని కూడా తీసుకొని రా అన్నప్పుడు ఆ చిన్నవాడండి, వయసులో చిన్నవాడు, అతడు కేవలం గొర్రెలను కాచుకుంటున్నటువంటి వాడు, పొలంలో ఉండి ఒక మందను కాచుకుంటున్నటువంటి ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడు. కానీ దేవుడు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నాకు కావాల్సింది ఇతడే. బా ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట అండి. ఈరోజు నేను బహుశా నా కార్యక్రమాన్ని ఒక చిన్న వయసు కలిగినటువంటి వాళ్ళు చూస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీతో నేను మాట్లాడుతున్నాను. బాబు మా పాప రే నీతోటే మాట్లాడుతున్నాను, ఇటురా కొంచెం, ఇటు నువ్వు అటు ఇటు ఆడుకుంటున్నావు, కానీ ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, నీవు ప్రభు నాకు కావలసినది. బాబు నీకే, అటు ఇటు దిక్కులు చూడకు, నేను నీతోనే మాట్లాడుతున్నాను, సూటిగా నీతోటే మాట్లాడుతున్నాను, యు ఆర్ నీడెడ్. దేవుడు అంటున్నాడు, నీవు నాకు కావాలి అంటున్నాడు.
లుక్ ఎట్ మోసెస్. 80 సంవత్సరాలు వచ్చినటువంటి ఆయనని దేవుడు అంటాడు నువ్వు నాకు కావాలి అని చెప్పేసి అన్నాడు కదా. 80 సంవత్సరాలు. సో ఈ రోజున ఒకవేళ ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు కానీ, ఇంకా నేనెంతటి వాడిని అని అనుకుంటున్నటువంటి వారి విషయంలో ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిన చేత ఉన్న ఇంటికాడి నుంచి పారిపోయినటువంటి ఒక వ్యక్తిగా, ఒకవేళ నీ తప్పిదం నిన్ను వెంటాడుతున్నటువంటి ప్రకారంగా ఉన్నా ఈరోజు నేను దేవుడు అన్నాడు నీవు నాకు కావాలి అని అన్నాడు. బాగా చిన్న వయసు కలిగినటువంటి వాడండి, లేలేత ప్రాయంలో ఉండినటువంటి వాడయండి, ఏదో బయట పొలంలో గొర్రెలను కాసుకోవడానికి అన్నట్టుగా తండ్రి చేత పంపబడినటువంటి వాడయండి, వీళ్ళందరూ మంచి సైనికులుగా, వీళ్ళందరూ మంచి కండలు తిరిగినటువంటి వాళ్ళుగా ఉంటుండగా వాళ్ళందరినీ విడిచిపెట్టి ఈ చిన్నవాడిని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్నే బాబు, నిన్నే ప్రభు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజున బహుశా నీకున్న ఆశయాలు ఏమన్నాయో నాకు తెలియదు కానీ, లేక నీ గురించి అమ్మ నాన్నలు ఎలాంటి ఆశయాలతో ఉండి ఉన్నారో నాకు తెలియదు కానీ, ఈరోజు నేను చెప్పగలిగినటువంటి మాట ఇది, నీవు ప్రభు నాకు కావలసి ఉన్నది, ప్రభు నిన్ను కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు సమూయేలుకి దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా సమూయేలు ఇంకా ఆలోచించలే. ఎప్పుడైతే దేవుడు ఇతడు నాకు కావలసినదని చెప్పినాడో వెంటనే ఆ కొమ్ము తీసుకొని దానిలో తైలం పోసుకొని ఆ తైలము అతని మీద కొమ్మరించి అభిషేకం చేసి, అరే బాబు నీవు ప్రభు నాకు కావలసినదని ప్రభు చెప్పారు, నిన్ను ప్రభువు కోరుకొని ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల మీద సౌలును రాజుగా తీసివేసి ఆయన నిన్ను రాజుగా ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కనుక ఇక మీదట నీవు ఈ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉంటున్నావని చెప్పినప్పుడు దావీదు రాజు యొక్క పరిపాలన ఈనాటికి కూడా ఇశ్రాయేలీలైనటువంటి వారు ఎంత ఇష్టపడతారో తెలుసా అండి. అందుకనే ఇప్పుడు కూడా మెస్సియాను గురించి మాట్లాడవలసి వస్తే వాళ్ళు ఏమంటారంటే దావీదు కుమారుడా అని పిలుస్తారు. అందుకనే ఈరోజు ఈ మట్టలాది అన్నాడు కూడా వాళ్ళ కేకలు వేసినటువంటి ఆ కేకలు ఏంటంటే దావీదు కుమారునికి జయము అని చెప్పేసి అని కేకలు వేస్తారు, దావీదు కుమారునికి జై అని చెప్పేసి అని వాళ్ళు జయధ్వనులు చేసుకుంటూ హోసన్నా అని పాటలు పాడుకుంటూ ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడుగా కానీ ఆయనను ఒక రాజుగా, దావీదు కుమారుడుగా, దావీదు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడిగా ఇలాగని చెప్తూ ఉంటారు. ఇప్పటికి కూడా దావీదనంటే ఇశ్రాయేలీలు యూదులైనటువంటి వాళ్ళకి ఎంతో ఇష్టం. దావీదు రాజు గారు కట్టించినటువంటి ఒక పురము లేకపోతే ఆ యొక్క పట్టణము యెరూషలేం పట్టణం, దావీదు రాజు యొక్క సింహాసనం, దావీదు రాజు చేసినటువంటి ఒక పరిపాలన అంటే ఒక పరిపాలన విధానం, ఇది వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజుని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ప్రజలను విడిపించడానికి, రక్షణలోనికి నడిపించడానికి మోషే వలె ఒకవేళ మీరు ఏ వయసులో ఉన్నవారైనా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అలాగనే ప్రజలను పరిపాలించడానికి, వారిని శాంతియుతమైనటువంటి ఒక జీవితంలో నడిపించడానికి యెహోవా నా కాపరి అని చెప్పగలిగినటువంటి ఈ యొక్క దావీదు అనేటువంటి ఒక గొర్రెల కాపరిని అతన్ని కోరుకున్నట్లుగా ఈ దినాన్ని దేవుడు మనలో కూడా చిన్నవారైనటువంటి వారిని ఆ దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కోర్స్ ఇద్దరి గురించి అన్నాను. ఈ ఇద్దరిని దేవుడు కోరుకున్నటువంటిది మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఇంకా చాలామందిని దేవుడు అలాగా కోరుకొని యౌవనస్తులైనటువంటి వారిని, చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వారిని కూడా ఆయన ఏర్పాటు చేసుకుని తన యొక్క ప్రవక్తలుగా ఆయన నియమించుకుంటూ ఉంటాడు. అలాగే నా జీవితంలో కూడా ప్రభు చేసిన కార్యాన్ని ఒక్క మాట నేను మీతో పంచుకుంటున్నా. 16 సంవత్సరాల వయసులో ఉంటుండగా 1976వ సంవత్సరంన మే నెల 16వ తారీఖున ఆ దేవాతి దేవుడు తన యొక్క మహాకృప చేత ఆయన నన్ను తన యొక్క సేవ కొరకు పిలిచినాడు. తన మహాకృప చేత నన్ను రక్షించుకొని నా పాపములన్నిటినీ క్షమించి నాలో ఉన్న చీకటిని తీసివేసి తన వెలుగుతో నన్ను నింపి ఈరోజుని అనేక మందికి దీవెనకరంగా ఇన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు పైబడినటువంటి సేవా పరిచర్య అనుభవంలో లక్షల మంది ప్రజలకు దీవెనకరంగా దాదాపు 15 సంవత్సరాలుగా నేను వివిధ టీవీ ఛానల్స్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వానిగా ఇది నా యొక్క జీవితంలో నేను ఆలోచన చేస్తుంటే స్నేహితులారా, ఎన్నో లక్షల మంది ప్రజలకి యూట్యూబ్లో కూడా నా పేరు కొడితే చాలు కొన్ని వందల ప్రసంగాలు ఉన్నాయి. అనేక మంది ప్రజలు ఆ ప్రసంగాలని, ఆ వర్తమానాలని విని ఆత్మీయ మేలులు పొందుకుంటూ ఉన్నారు. ప్రతి ఉదయం, సాయంకాలం ఇంకా అనేకమైన ఇతర ఛానల్స్లో కూడా నేను ప్రకటిస్తున్నటువంటి ఈ సత్య వార్త ద్వారా లక్షల మంది ప్రజలు దీవించబడుతూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నవాడు, దేనికి పనికిరానటువంటి వాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకే అప్పటికి చదివాను. అప్పుడు ప్రభు పిలిచినటువంటి ఒక పిలుపుకి నేను సమర్పించుకున్న సమర్పణ ఏంటంటే, ఇక మీదట యెహోలోక సంబంధమైన విద్యకు నేను వెళ్ళను,
నేను ఆ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా ఇక చదవను, నేను బైబిల్ గ్రంథాన్ని చదివి బైబిల్ పట్టుకొని నేను దేవుని కొరకు ఒక సువార్థికునిగా నేను జీవిస్తాననుకొని ప్రభు పిలిచిన పిలుపు ప్రకారంగా 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక ఇర్మియాని బాలుడనని అనవద్దు, నీ నోట నా మాటలు పెట్టాను కనుక నువ్వు వెళ్ళి ప్రకటించని ఇర్మియాని పిలిచిన ఆ వాక్య భాగములో నుండి చిన్నవాడినైన నన్ను, బహు యవ్వనములు ఉండినటువంటి నన్ను 16 సంవత్సరాల్లోనికి వచ్చినటువంటి నా జీవితంలో ఆ ప్రభువు తన కృప చేత తన ప్రేమ చేత నన్ను రక్షించుకొని తన సేవ కొరకు నన్ను పిలిచి ఇన్ని సంవత్సరాలు బలమైన సాధనంగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజుని నా జీవితమే ఒక సవాలుగా మీ ముందు పెడుతూ ఉన్నాను. జ్ఞానం లేదండి బాబు, నాకు తెలుగు మీడియంలో చదువుకున్నవాడిని అండి బాబు, నేను ఇంగ్లీష్ మీడియం అంతా కాదు, లేకపోతే ఇంగ్లీష్లో బాగా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి ఒక స్థితి కాదు నాకు జీవితం. అత్యవసర మార్కులతోటి 10th క్లాస్ నేను పాస్ అయినటువంటి వాడిని, పెద్ద తెలివితేటలు ఉన్నటువంటి వాడిని కూడా కాదు. అలాంటి నన్ను దావీదును పిలిచి అభిషేకించినట్లుగా నన్ను నా చిన్న వయసులో పిలిచి అభిషేకించి ఇన్ని లక్షల మందికి ప్రజలకి నన్ను ఒక దీవెనకరంగా దేవుడు వాడుకుంటూ ఉన్నప్పుడు మనవాడు కూడా బాబు నీ గురించి మాట్లాడుతున్నాను రా, మరే పాప నీ గురించి నేను తెలియజేస్తున్నా, దేవుడు నీ గురించి మాట్లాడమని చెప్పారు కనుక నేను మీ ముందుకు వచ్చా. మీరు ఈ టైంకి నా కార్యక్రమం చూస్తున్నారంటే మీరు దేవుని యొక్క సంకల్పములు ఉన్నారు పిల్లలు, మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ కోర్స్ 10th క్లాసే రాశారో, ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారో, లేక ఒకవేళ ఏ చదువులో మీరు ఉండి ఉన్నారో, లేక చదువు మానేసే ఉండి ఉన్నారో, లేదో ఒకవేళ మీరు ఏ వయసు కలిగినటువంటి వారో, ఎంత పెద్ద వయసు కలిగినటువంటి వాళ్ళు, రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు, ఇట్ డజంట్ మ్యాటర్. ఈరోజు ఈ మట్టలాదివారం సందర్భంగా ఆ దినాన్ని దేవాతి దేవుడు, ఆ సృష్టికర్త అయినటువంటి ఒక గనుడైనటువంటి ఒక దేవుడు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఆ గర్ధబం మీద సవారీ చేస్తూ యెరూషలేములోనికి వెళ్ళడానికి ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పినట్లుగా ఈరోజున ప్రభు మీ గురించి మాట్లాడుతున్నాడు. బ్రదర్, మీరు ప్రభువునకు కావలసి ఉన్నారు. అమ్మా సిస్టర్, మీరు ప్రభువునకు కావలసి ఉన్నారు. అరే పాపలు, మీకు కూడా నేను చెప్తున్నాను, బహుశా ఈరోజు నేను లోకమంతా మిమ్మల్ని ఏ రీతిగా అనుకున్నప్పటికీ ఒకవేళ మీ మటుకు మీరు కృంగిపోతూ అమ్మ నాన్న కూడా నన్ను సరిగ్గా గుర్తించట్లేదు, నాకు సరైనటువంటి విలువలను ఇవ్వట్లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్న ఒక పాప నీతో నేను మాట్లాడుతున్నాను. ప్రభు అన్నాడు, నీవు నాకు కావలసినదని అన్నాడు. మీరే ప్రభువుకు మీరు కావలసినటువంటి వాడు. ఆ ప్రభు మిమ్మల్ని తన చేతిలో పెట్టుకొని ఒక గొప్ప దీవెనకరంగా చేయబోతున్నాడు. ఆయన ఎక్కినటువంటి ఒక గార్ధబానికి చూడాలి ఎంత ఘనతనంటే, కింద నడవనివ్వలేదు, దాన్ని బట్టలు పరిచి నడవనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఊరేగింపుగా ఆయనతో పాటు వెళుతున్నప్పుడు ఆ గాడిదని ఎంతమంది ముట్టుకుంటూ ఉన్నారు. ఆ యొక్క గాడిద, అది మామూలు గాడిద అయి ఉన్నప్పటికైనా సరే దానికి ఎంత ఘనత వచ్చింది. యేసు ప్రభువు దాని మీద సవారీ చేయబడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ కేరింతలు కొడుతూ ఎంత ఉత్సాహంగా నడుస్తూ ఉన్నారు. ఆ గాడిద యొక్క జీవితమే మారిపోయిందండి. ఆఫ్టర్ ఆల్ గాడిద యొక్క జీవితం అలా మారిపోయినప్పుడు ఈరోజు మీ జీవితం, నా జీవితం దేవుడు ఒక ఘనమైన రీతిగా చేయడా నాకు చేశాడు. ఈరోజు నేను చెప్తాను, ఒక సామాన్యమైన నా జీవితం, ఒక పనికిరాని నా జీవితం, ఒక మామూలు తెలివితేటలు లేని ఒక మామూలు వ్యక్తినైన నా జీవితం ఈరోజుని ఎక్కడికి వెళ్ళినా నేను బయటకు వచ్చానంటే ప్రజలు చూచిన వెంటనే అంటారు సువార్తరాజు గారు అండి, సువార్తరాజు గారు వెళ్తున్నారు, అది సువార్తరాజు గారు అని చెప్పేసి అని ఎంత గౌరవంగా, ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా చాలామంది ఇప్పుడైతే ఇంకా మనకి సెల్ ఫోన్లు వచ్చి సెల్ఫీలు వచ్చినాయి కదా, కనబడ్డానంటే చాలు సార్ ఒక్క సెల్ఫీ తీసుకొచ్చా సార్ అంటే ఇది ఒక్కటే నన్ను తీసుకొని అయినా నో ఛార్జ్, ఏం ఛార్జింగ్ చేసేది లేదు, ఫ్రీ, నేను మీ కొరకు దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదంలో రండి తీసుకుందరు కానీ అని చెప్పేసి అని ఒక్కొక్కసారి నేనే తీస్తూ ఉంటా ఆ సెల్ఫీ తీసుకున్నానికి అనేటువంటి రీతిగా నా జీవితాన్ని దేవుడు ఎంతగా దీవించాడో చెప్పలేని స్నేహితులారా. ఈరోజు నేను మిమ్మల్ని కూడా దేవుడు అలా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అనేక ఆత్మలను రక్షించడానికి, అనేక మంది యొక్క జీవితాన్ని శాంతియుతంగా నడిపించడానికి, అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రభు నాకు కావలసినది. తండ్రి, ఈ బిడ్డలు నీకు కావాలని మీరు చెప్పారు. ఆ మాట నేను కూడా చెప్పా. ఇప్పుడు వాళ్ళు విన్నారు, వాళ్ళు స్పందించి వాళ్ళు తోలుకొని రాబడినట్లుగా నీ దగ్గరికి వారు రాగలిగితే, నిన్ను వారు కలిగి ఉండగలిగితే ఎంత గొప్ప ధన్యతనైనా, ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప ఆశీర్వాదం. నాయన వీరి ద్వారా అనేక మందిని రక్షించాలని నీవు కోరుకొని ఉన్నావు. వీరి ద్వారా నాయన అనేక మందికి శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలని మీరు కోరుకొని ఉన్నారు. నాయన వీరిని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో రాజంతటి స్థాయిలో ఉంచాలని మీరు కోరుకొని ఉన్నారు. ఆ మాటలు వీరి జీవితంలో నెరవేర్చబడినట్లు ఈరోజు మీరు అడుగుతున్న మాట ప్రకారంగా, ఈరోజు మీరు చెప్పిన మాట ప్రకారంగా వీరు ప్రభువునకు కావలసి ఉన్నదనే మాటకు వారు విధేయులై నీకు తమను తాము సమర్పించుకునే భాగ్యం వీరికి దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నా.
నాన్న తమను తాము నీ దగ్గరికి వచ్చి నాయన తమంతట తామే తమ జీవితాన్ని నీకు అంకితం చేసుకుంటే ద్వారా వీరి ద్వారా అనేక ఆత్మలను నువ్వు రక్షించగలుగుతున్నావు. వీరి ద్వారా అనేక మందికి దీవెనకరంగా వారిని ఉంచుతూ ఉన్నావు. నీ యొక్క శాంతిని సమాధానాన్ని వారికి ఇస్తూ ఉన్నావు కనుక మీకు వందనాలు. బహుశా వీరి ఇంటిలోనే వారు వాడబడుతున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా సహోదరి వల్లే బహుశా వీరి కుటుంబంలో ఒక దీవెనకరంగానే ఉంచున్నావు, వారి సమాజంలో దీవెనకరంగా ఉంచున్నావు నాన్న, వారికి సంబంధించిన బంధువుల మధ్యలో ఒక దీవెనకరంగా ఉంచున్నావు. నీవు కోరుకున్న నాన్న పెద్దవారే కానివ్వండి చిన్నవారే కానివ్వండి వారిని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా ఆయన చేత కోరుకొనబడినటువంటి మనం ఆయన కొరకును ఆయన మహిమ కొరకును జీవించున్నట్లు సదా మనకు తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. వెల్ స్నేహితులారా, మరొకసారి ఈ మట్టల ఆదివారపు శుభాలని ఆశీస్సులు నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ మట్టల ఆదివారం నాడు యేసు ప్రభు మన మీద సవారీ చేస్తూ మన మీద నుండి మన లోపల నుండి ఈ లోకానికి మనల్ని ఒక దీవెనకరంగా ఉంచడానికి ఆయన చెప్పిన మాట మరొకండి, మీరు ప్రభు నాకు కావలసి ఉన్నారు. ఈ విధంగా మీరు కనుక దేవునికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటే నిరభ్యంతరంగా నాకు ఒక ఉత్తరం ద్వారా మీ యొక్క బయోడేటా తెలియజేయండి. ఏ రీతిగా మిమ్మల్ని నడిపించాలో నా వంతు సలహా నా వంతు నేను మీకు తెలియజేసుకుంటాను. ఒకవేళ మీరు దేవుని యొక్క సేవ చేయాలి అని కోరుకుంటే కూడా జస్ట్ ఒక ఉత్తరం ద్వారా మీరు తెలియజేసినట్లయితే అవసరమైతే నేనే మీకు కొన్ని రోజుల పాటు తర్పీతునిచ్చి మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటికి నేను పంపిస్తా. దేవుని కొరకు మీరు బలంగా వాడబడతారు. ఈ విషయంలో మమ్మల్ని సంప్రదించవలసినటువంటి నా చిరునామా ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనం కావాలని కోరుకొని మనల్ని ఘనంగా చేసి ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ ఈ మట్టల ఆదివారపు శుభాకాంక్షలతో మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.